ఈ విగ్రహం ఉన్నది ఎవరతనదో, ఈ గుడికున్న గొప్ప ప్రత్యేకత ఏంటో, మేమెందుకు ఈ విధంగా గంటలు కొడుతున్నామో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాలండి. హలో టు ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్ళక ముందు ఒక మాట అండి. ప్రపంచంలోనే చాలా రకాల భాషలు ఉన్నాయి. అందులో వేలాది కొలది భాషలేమో లిపి లేకుండానే మాట్లాడేస్తున్నారు. అందులోని కాక కొన్ని అయితే లిపి లేవనేసి వాటైతే అంతరించిపోయాయి. దగ్గర దగ్గర వేల కొలది భాషలు ఉంటాయి. అందులో కూడా ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఏ మతమైనా సరే ఒక విగ్రహం కానీ, లేకపోతే ఒక చెట్టు కానీ, లేకపోతే ఒక ఆలయాన్ని పూజించడం చూసారు. కానీ మొట్టమొదటిసారిగా మీరు గూగుల్లో కానీ ఎక్కడ మీరు కనుక్కున్నా సరే ఒక అక్షరాన్ని పూజించే ఏదైనా మతం ఉందంటే మా అక్షర బ్రహ్మం మతమే. అక్షర బ్రహ్మం గురించి మీకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదండి. ఆ గిరిజన పల్లెల్లో ఏ దేవుడిని పూజించరు, కానీ అక్షరానికి ఆలయాలు కట్టి పూజిస్తారు. అక్షరమే వారికి దైవం. తమ లిపిని ఆలయాల్లో ప్రతిష్ఠించి వాటికే పూజలు, పండుగలు నిర్వహిస్తారు. ఇదంతా తమ మాతృభాషను రక్షించుకోవడానికి సవర తెగ గిరిజనులు చేస్తున్న కృషి. దీన్ని ఇంకో పదం మత్తర్బణం అనేసి పిలుచుకుంటాము. అయితే ఈ మత్తర్బణం అర్థం ఏంటంటే, మత్త అంటే దృష్టి అండి, తార అంటే వెలుగండి, బణం అంటే విస్తరించడం అండి. దీని పూర్తిగా వివరంగా మనం చూసుకున్నట్లయితే ఈ పదాన్ని దృష్టి వెలుగులో పెట్టుకొని మనం ఈ అక్షర బ్రహ్మాన్ని విస్తరించి చేయడం అనే అర్థం వస్తుందండి. అయితే ఇది అక్షర బ్రహ్మం ఎక్కడి నుంచి వెలిసింది అని చూసుకున్నట్లయితే ఇదైతే కూడా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక గ్రామంలో వెలిసిందండి. అది ఎవరి వల్ల వెలిసిందంటే మలై గొమాంగో నుంచి అక్షర బ్రహ్మాన్ని బయటకు రావడం జరిగిందండి. అయితే దీన్ని అభివృద్ధి ఎవరు చేశారంటే ఎస్పి మంగై గమాంగో గారు ఈ అక్షర బ్రహ్మ మతాన్ని అభివృద్ధి పరిచారండి. అయితే ఈ అక్షర బ్రహ్మం వలన వాళ్ళకి ఏ విధమైన పూజలు చేస్తారు, ఏ విధమైన దేవులు పూజిస్తారంటే స్పెషల్ గా చెప్పక్కర్లేదండి. వీళ్ళు ఎక్కువగా కృష్ణుడు, శివుడు అన్ని ముక్కటి దేవుళ్ళు పూజిస్తారు. కానీ ముఖ్యంగా వీళ్ళు అక్షరాన్ని పెట్టుకొని మెయిన్ గా వీళ్ళు పూజించడం జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఎక్కడైతే స్థాపించబడిందో ఈ మతాన్ని అక్కడికి వెళ్ళేసి మీకు చూపిస్తామండి. ఇక్కడ నుంచి అయితే ఆటోలో వెళ్ళాలండి, అంటే వెళ్తున్నాము. ఎందుకంటే మా ఊర్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆ మతానికి చెందిన వాళ్ళే. అందుకే మేమైతే ఇప్పటి వరకు వచ్చేసాం బండిలోని. ఇక్కడ నుంచి మేము ఆటోలో వెళ్తున్నాం. చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్తున్నాం. మీకు చెప్పడం మర్చిపోయానండి, అక్షరాలు పెట్టేసి పూజిస్తారని చెప్పాను కదా. ఆ అక్షరాలు ఈ విధంగా ఉంటాయండి, చూడండి. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అందుకే మీకు కనిపించడానికి ఈ విధంగా ఫోటో స్క్రీన్ షాట్ తీసి మీకు చూపిస్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేనైతే హలో అండి, నేను తెలిసిపోయాను. అంటే మా వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు జాతర జరుగుతుందనమాట. కార్తీక మాసం ఇది. వాళ్ళు కార్తీక మాసం అయిపోయింది. అయితే వాళ్ళు ఒరిస్సాలో జరుపుకుంటాము, రండి వీడు తీస్తారనేసి అన్నారు. అయితే నేను ఏమనుకున్నానంటే ఒరిస్సా అర్బంగ్ దాటాక దగ్గర ఏమనుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గుణపూర్ దాటేసి మరి గుణపూర్ నుంచి యువతలో ఒక 35 కిలోమీటర్ లోపలికి వచ్చాము. ఇంకా అయితే చేయలేదు. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అయితే 10 నిమిషాలు అనేసి అంటున్నారు. ప్రజెంట్ అయితే మేము ఆగాము. నాకేంటంటే దూరం తీరిపోతుంది. ఆటో వెనక కూర్చొని ప్లేస్ ఇక్కడ కూర్చున్నాను. నాకైతే మరి కాలు చేతులు పట్టేస్తాయి. ఎప్పుడు ఇంత లాంగ్ జర్నీ చేయలేదు ఆటోతోనే. మరి ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. ఇది ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్కి చేరామండి. ఇదే మెయిన్ గుడి అనమాట.
మనం ఇప్పుడైతే గుడి దగ్గర చేరామండి. గుడి అయితే చిన్నదిగానే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా వాళ్ళు ఎక్కువ మంది వస్తారండి. ఇంకా పెద్ద జాతర కూడా ఉంటుంది, అప్పుడైతే లక్షల మంది వస్తారండి. మావాడైతే తొంగి చూస్తున్నాడు. ఏం చూస్తున్నారు ఇక్కడ? ప్రజెంట్ అయితే మనం మరిచిగూడలో ఉన్నామండి. ఇదే మత్తాద్వనం టెంపుల్ అండి. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి లైబ్రరీ ఉంది, టాయిలెట్ కూడా ఉన్నాయి, లోపల గుడి అయితే ఉంది. లోపల దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఇంకా ఎక్కడికో తెలియదు మాకు, ఇదే ఫస్ట్ టైం. కానీ ఇక్కడ సదుపాయాలు అయితే బాగానే ఉన్నాయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుంది అనేసి. ఈ వెహికల్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్ వచ్చే వాళ్ళం ఉంది. వీళ్ళందరూ చూడండి మా గిరిజన వాళ్ళే, దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి మేమందరం. కనిపిస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ విగ్రహమే ఎస్పి మంగయ్య గమంగో గారిది. ఈయన వల్లే ఇప్పటి వరకు అక్షర బ్రహ్మం మతం అనేది ఉన్నది, అంతే ఇంతలా అభివృద్ధి పరిచింది. లేకపోతే ఈ జనరేషన్లో కూడా వినేవాళ్ళమో లేదో కూడా తెలియదు. ఈయన లిపిని అభివృద్ధి పెంచడం వల్లేనండి ఈ విధంగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ ఏమో అక్షర బ్రహ్మానికి హెడ్ టెంపుల్ అండి. అది ఇదే అంటే అన్ని టెంపుల్లో ఇదే హెడ్ అనమాట. అందుకే ఇద్దరు ఇక్కడికే వస్తారు చాలామంది. అది కాకుండా ఈయన చెప్పాను కదండి ఇందాక ఎస్పి మంగయ్య గారు, ఆయన జన్మస్థలం ఇక్కడే కాబట్టి ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే కొందరు వస్తూ ఉన్నారు, వెళ్తున్నారు. వెంటనే దర్శించుకొని వేరే దగ్గర ఉన్నాయి, చాలా దగ్గర తిరగడము అలాగే వెళ్తున్నారండి. అది ప్రత్యేకత, ఇక్కడున్న ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత అండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళు ఫోటోలు బుక్స్లు అన్నీ ఉంటాయండి, అమ్ముతూ ఉంటారు. అక్కడ ఫోటోలు చూసారు కదండి, అది మల్లయ్య గారు కూర్చొని ఉన్నది. అది ఇంకొకటి అయితే ఎస్పి మంగయ్య గారు అండి. ఫోటోలు చూసారు కదా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది రెస్ట్ రూమ్ అండి. డ్రెస్ తీసుకోవచ్చు ఇక్కడ లోపల. పైన ఇంకా గుడి ఉంది లోపల, ఆ లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా చూపిస్తున్నానండి లోపల ఈ విధంగా ఉంది. బాగుంది. చాలామంది తెలుగు వాళ్ళు వచ్చారండి, అంటే మా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళందరూ చూసారా. చూడండి ఏ విధంగా పూజ చేశారో. లోపలికి వెళ్తున్నాం. ముక్కునే ఎక్కాలండి. ఇప్పుడు చూపిస్తున్న గుడి ఏదైతే ఇది మెయిన్ అండి. ఈ గుడి స్టార్ట్ అయిన తర్వాత మిగతా గుడులన్నీ కట్టారంటే దగ్గరగా చాలా 20-30 పైగా ఉంటాయి అన్ని గుడులు కలిపి, కానీ ఇదే మెయిన్ అండి. అందుకే ఇక్కడ అందరూ వచ్చి దర్శించుకుంటారు. కార్తీక మాసం అవని జాతరలు అవన్నీ ఇక్కడే జరుగుతాయి. లోపలికి వెళ్ళి చూపిస్తాను. మెయిన్ ఇక్కడ ఒక రాయి ఉంటుంది, ఆ రాయిలోనే 24 అక్షరాలు చెక్కు ఉంటాయి అన్నమాట. అది ఎక్కడ చూపిస్తానండి, ఆగండి. ఈ విధంగా దర్శించుకొని వెళ్ళాలండి. వీళ్ళ ఆనవాయితీ చేశారు. కనిపిస్తుంది కదండి, ఆ లోపలే అనేనండి ఉంటుంది. అది 24 అక్షరాలు రాయి మీద రాసినవి. ఈ క్లిప్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం భారతీయులమండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే పరాయి మతం దగ్గరికి వెళ్ళినా సరే, మనం వాటిని రెస్పెక్ట్ ఇవ్వాలి, మన మతాన్ని ప్రేమించాలి. అదే నా ఒపీనియన్. మనం ఇక్కడ ముందుకు వచ్చిన వెంటనే ముక్కు ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి గుండు గీసుకోవాలి. గుండు గీసుకున్న తర్వాత కింద ఏరు ఉంటుందండి. ఏరుకి వెళ్ళి స్నానం చేసిన తర్వాత వచ్చేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మేము అక్కడ చూపించిన అక్కడ చెప్పులు విప్పేసి
ఇప్పేసిన తర్వాత కాలు కడుక్కున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలండి. అక్కడ ఎలాగుంటుందంటే అక్కడ మీరు అన్నీ చూపించమండి, పువ్వు అగరబత్తులు అవన్నీ ఉన్నాయి కదండి. అది తర్వాత మళ్ళీ తిరగాలండి చుట్టూ, హరే రామ అనేసి చుట్టూ తిరుగుతూ చెప్పాలండి. తర్వాత అయిపోయిన వెంటనే మళ్ళీ బయటకు రావచ్చు. ఈరోజు మేము ఇంత దూరం రావడం కారణం ఏంటంటే మా వాళ్ళు అనమాట కార్తీక మాసం జరుపుకుంటారు. అయితే నెల పైన జరుపుకుంటారు అనమాట. అయితే వీళ్ళేంటంటే తల్లులతోనే భోజనం చేస్తారనమాట. అలాగే బయట ఏమైనా భోజనాలు పెట్టినా వాళ్ళు తినరు అనమాట. ఆ కార్తీక మాసం పూర్తయినంత వరకు వాళ్ళు ఇంట్లోనే చికెన్ కానీ ఇలాంటివి ఏం తీసుకురు, వాళ్ళు కూరగాయలు తింటారు, వాళ్ళు తల్లులతోనే తింటారనమాట. బయట భోజనాలు ఎక్కడైనా వెళ్ళి తినరు అనమాట. తర్వాత వీళ్ళు బయటకు వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళాలన్నా వాళ్ళు స్నానం చేసిన తర్వాత బట్టలు అది వాష్ చేసిన తర్వాత లోపలికి వెళ్తారనమాట. బయట నుంచి ఎక్కడ వెళ్ళి అంటే ఆ కార్తీక మాసంలో ఎవరెవరైతే ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారో వాళ్ళైతే ఆ విధంగా చేస్తారనమాట. బాత్రూమ్కి వెళ్ళినా పాస్కి వెళ్ళినా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళారనమాట. స్నానం చేయాలి, అంత పద్ధతిగా అయితే వాళ్ళు పాటిస్తున్నారనమాట. వీళ్ళు 30 రోజుల వరకు వాళ్ళ తెల్ల దుస్తులు వేసుకొని ఉంటారండి. అంటే ఈ కొందరు మనం బయట చూస్తూ ఉంటాం కదా, దుర్గభవాని సోమాళ్ళు, వాళ్ళు కేవలం గుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని వస్తారు. కానీ వీళ్ళు అలా కాదండి. అంటే ఫ్యామిలీలో ఎవరైతే అబ్బాయిలు అయితే తెల్ల దుస్తులు ఎక్కువగా వేసుకొని ఈ విధంగా పాటిస్తారు. అమ్మాయిలు అయితే మామూలుగా మామూలు దుస్తులు క్యాజువల్ డ్రెస్ వేసుకుంటారు. కానీ అబ్బాయిలు అయితే మ్యాక్సిమం తెల్ల దుస్తులతోనే వేసుకొని ఈ విధంగా పాటించుకొని వాళ్ళు 30 రోజులు అయినంత వరకు ఈ విధంగా ఉంటారండి. అయితే ఇది వాళ్ళు కార్తీక మాసం అయిపోయిన తర్వాత వాళ్ళు 4 సోమవారాలు జరుపుకోవాలన్నమాట. ఇది మొదటి సోమవారము, ఇంక 3 సోమవారాలు ఉన్నాయండి. యాక్చువల్గా అయితే ఇది ఇక్కడ ఫస్ట్ సోమవారం కనుక ఇక్కడ అందరూ వస్తారట. తర్వాత సెకండ్ సోమవారం నుంచి అయితే వాళ్ళ దగ్గరలో జరుపుకుంటారు. అలాగే మా ఆంధ్రాలో అయితే నౌకడ అనే విలేజ్లో ఉందండి గుడి, అక్కడ 3 సోమవారాలు అక్కడ జరుపుకుంటారు అనమాట. డిక్స్లో ఎవరెవరు అయితే పాల్గొని ఉంటారు అంటే అది డిక్స్లో ఎవరెవరు అయితే చేయాలనుకుంటారో వాళ్ళనమాట బొక్కు అనేది ఇస్తారు. 1, 2, 3 అని ఉంటుంది బొక్కు. అయితే ఆ బొక్కు డిక్స్లో ఉన్నవారు తెల్లవారి 3:30, 4 గంటల ఆ టైంకి లేచి ఫ్రెష్గా స్నానం చేసి ముగ్గులు వేసి తర్వాత దీపం వేసిన తర్వాత ఆ బుక్ అనేది కూర్చొని 1 గంట సేపు రాయాలి. అదేవిధంగా సాయంత్రం మళ్ళా సేమ్ అదే విధంగా చేయాలన్నమాట. ఫ్రెష్గా స్నానం చేసి బట్టలు వేసుకొని మళ్ళీ దీపం వేసిన తర్వాత కూర్చొని మళ్ళీ ఆ బుక్ అనేది 1 గంట సేపు రాయాలి. అయితే ఇవన్నీ ఈ 45 రోజులు క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడైతే మా అంటే ప్రాంతాన్ని బట్టి అనమాట, ఏ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ గుడి ఉంటుంది కదా, వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఆ బుక్ అనేది ఎవరెవరు దీక్షలో ఉన్నారో ఆ బుక్ అనేది కలెక్ట్ చేసుకొని వాళ్ళు నిజంగా విశ్వాసంతో రాసారా లేకపోతే మధ్యలో ఆపేశారా అనేది వాళ్ళైతే అక్కడ ఉన్న పెద్దలు అనమాట వాళ్ళు చూస్తారండి, చెక్ చేస్తారనమాట. మీకు ఇంకా ఈ అక్షర బ్రహ్మం సంస్కృతి మళ్ళా వీళ్ళు ఏ విధంగా పూజిస్తారో అవన్నీ మీకు తెలియాలనుకుంటే మీకు యూట్యూబ్లోనే సౌరలిపి అనేసి ఒక ఛానల్ ఉంటుందండి. నేను పర్సనల్గా మీకు సజెస్ట్ చేస్తాను, అందులో చూడండి. నేను చెప్పేదానికంటే మీకు ఇంకా బాగా తెలుసుకోవడానికి ఉంటుంది. లేదంటే మీకు గూగుల్లోని ఎస్పి మంగై గమంగ అనేసి కొడితే అందులోని మీకు వివరంగా కనిపిస్తుందండి ఈ అక్షర బ్రహ్మం గురించి. ఈ విషయం చాలామందికి తెలియదండి, కొందరికే తెలుసు. ఇది సౌరలిపి కీబోర్డ్ అండి, కీమెన్ అనేసి ఉంటుంది, ప్లేస్టోర్లో చూడండి. వీడియో అయితే ఇంతేనండి. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకెందుకు, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.